హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం పిండితో కేక్ని ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెండు కప్పుల పిండిలో ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ అయితే తక్కువే పట్టిద్దండి. ఒక పావు కప్పు షుగర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకొని అరకప్పు పాలు వేసుకొని అందులో 2 చెంచాల నూనె, ఏదైనా పర్లేదండి, శనగ నూనె తప్పనిచ్చి 2 చెంచాల నూనె వేసుకొని బాగా కలుపుకొని 2 ఎగ్స్ కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలాగా మొత్తాన్ని కలిపేయాలండి. మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొంగిద్ది. ఒక అర టీ స్పూన్ సోడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను మళ్ళీ కొన్ని పాలు వేసానండి. గట్టిగా కలుపుకోవద్దు, అలాగని జారుగా కలుపుకోవద్దు, కొంచెం మీడియంగా కలుపుకోవాలండి. అలా మంచిగా బాగా ఉండలు లేకుండా ఏడ పొడి లేకుండా కలుపుకొని మంచిగా కలుపుకున్న దాన్ని ఒక ఇడ్లీ పాత్ర గిన్నెలో 1 గ్లాసు వాటర్ వేసుకొని పైన లోన గిన్నె పెట్టి పైన మన కలుపుకున్న దాన్ని పెట్టేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ముందు. తర్వాత ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే ఒక 30 నిమిషాల్లో మనకి కేక్ రెడీ అవుతుందండి. బాగా పొంగిందండి. బాగా ఇలా మంచిగా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. ఎలా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా